అన్ని ఆర్గాన్స్ ఏమున్నాయి కదా, అదే ముక్కు అదే కళ్ళు అన్ని. మరి ఒకటేమో చైతన్యంతో ఉంది, ఇంకోటేమో చైతన్యం లేదు. ఆ చైతన్యం అనేది ఆ యూనివర్స్ లో ఉన్న చైతన్యానికి మనకి కనెక్షన్ ఉంది కాబట్టి యూనివర్స్ లో ఏం జరిగినా తెలిసిపోతుంది. కొంచెం ధ్యానం చేస్తే, కొంచెం కాన్షియస్నెస్ పెడితే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదొక సైన్స్. వీళ్ళకి తెలియకపోతే మూర్ఖులు అయితే మనం ఏం చేస్తుంది దానికి. అందుకే ఏమంటున్నా, నా హిందుత్వం వేరు, నా హిందూయిజం వేరు. నా హిందూయిజంలో ఇవే ఉన్నాయి: ధ్యానము, ఈ యూనివర్స్ ని అర్థం చేసుకోవడము, ఈ గురు పరంపర, ఈ శ్రమణ పరంపర, ఇది ఉన్నది. ఈ ఆర్యులు అనేటోళ్ళు ఎడ్డినా కొడుకులు. వాళ్ళకి ఒక దేని మీద సైంటిఫిక్ టెంపర్ లేదు. గుర్రాన్ని పోసుకొని తిను, యజ్ఞాలు చేయి, ఆగాలు చేయి, అన్ని బలి, ఈ కాన్సెప్ట్ ఉంది వాళ్ళది. ఇవి లేవు. ఈ ఆర్యులకు సంబంధించింది ఏది హిందూయిజం కాదు. అది బ్రాహ్మణిజము, అది మనువాదము, అది ఆర్యుల యొక్క సనాతన ధర్మం. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆ యొక్క ఇండిజినియస్ పీపుల్ అంటే మూలవాసుల యొక్క ఈ సనాతన ఈ యొక్క హిందూయిజం. అర్థమైందా?